సీజను మనకి ఏ సీజన్ లేదు, పోతూనే ఉన్నాను నేనైతే. ఉరుకుతుందిరా బండు, ఉరుకుతుందిరా ఉరుకుతుందిరా ఉరుకుతుందిరా. ఆఫ్ రోడ్ బైక్ ఉంటే మంచిగా స్మూత్గా వేసుకొని రావచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం. మన అసలే బండి లారీలా ఉప్పు. రంచాబ్గంజ్ గుజరాత్. అసలు ఇది రోడ్డు కాదు, హెవెన్ రోడ్ ఇది. అసలు సూపర్ ఉంది. ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ అంటే సూపర్ ఉంది. అది మన బండి, ఇది రోడ్డు, ఇది నేను, ఎవ్వరు లేడు. ఏ హాయ్ హలో నమస్తే. ఈరోజు మనము భూజ్ నుంచి రైడ్ స్టార్ట్ అయ్యింది. వాయుసేన స్టేషన్ భూజ్, ఎయిర్ ఫోర్స్ స్టేషన్ భూజ్. స్కూల్ ముందటనే ఇదా. భూజ్ టు వైట్ డెసర్ట్, వైట్ రాన్, గుజరాత్. పొద్దున 7 అయింది. 7ంటికి స్కూల్ ఏందిరా బాయ్, 7ంటికేనా? మరీ ఘోరము. 7కే స్కూల్ స్టార్ట్ అయింది ఇక్కడ. ఏ చిన్న మిసైలా, ఎయిర్ ఫోర్స్. పోతుండు, పెద్ద ఆయన పోతున్నాడు. డ్యూటీ అయిపోయింది. ఏ సన్ను వచ్చిండ్రు, సన్ను చూడండి అసలు ఎట్లుందో. ఎంత క్లియర్గా కనబడుతున్నారా సన్ను. క్లియర్ ఉన్నాడు అసలు. 3 లారీలు పోతున్నాయి, సో 5 పోతున్నాయి. అసలు మామూలుగా పోతారు. అయ్యి కొట్టేసా. ఏ భూజ్ టు వైట్ డెసర్ట్, వైట్ రాన్ రూట్ ఇది. ఎడారి తప్ప, రోడ్డు తప్ప ఏం లేదు, ఎవ్వరు లేడు. వర్షం పడిపోయింది ఇక్కడ కూడా. అసలు ఇగో చినుకులు స్లోగా పడుతున్నాయి. అయ్యో అయ్యో అయ్యయ్యో అనుకుంటా పోతున్నా నేనైతే. బస్సులు తిరుగుతున్నాయి ఇటు, బస్సులు వస్తాయి అయితే, కానీ చాలా రేరు బస్సులు అయితే. చాలా అంటే చాలా రేరు. వైట్ డెసర్ట్కి రావాలనుకుంటే సీజన్ ఉంటుంది అనుకుంటా. ఏ సీజను మనకి ఏ సీజన్ లేదు, పోతూనే ఉన్నాను నేనైతే. వర్షం లేదు, ఎండ లేదు, చలి లేదు. ఇట్లా పడిపోతుంటే వేడి ఉంటుంది, ఘోరమైన వేడి ఉంటుంది. అసలు పిచ్చెక్కుతుంది ఇట్లుంటే. ఒక దగ్గర పడతా అంటే ఒక దగ్గర పడతలేదు, అంతే ఇక.
వైట్ డెసర్ట్ రూట్ కానీ ఇది బ్రౌన్ డెసర్ట్ లాగా ఉంది రా అంతా. అయ్యో సింగిల్ రూట్ ఇది, మొత్తం స్ట్రేట్ వే ఉంది అసలు. కేక అంటే కేక. డ్రోన్ వేస్తే సూపర్ వస్తుంది ఇక్కడ. డ్రోన్ వేస్తే మరి ఇక్కడ వర్షమే లేదేరా, చినుకు లేదు ఇక్కడ. ఏం డెసర్ట్ రా, ఏం రూట్ రా ఇది అసలు. మొత్తం దుబాయ్ ఎడారి ఉన్నట్టే ఉన్నది ఇదైతే. రూట్ మాత్రం కేగా ఉంది అసలు. వర్త్ వర్మ వర్త్, ఈ రైడ్కి చాలా వర్త్ ఇది. ఇంకా ముందుంది. దేర్ ఈజ్ ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రొకడైల్ ఫెస్టివల్. ఆహా, వర్షం పడదైతే ఇక్కడ ఎక్కువ. రోడ్డు కొత్తది పోసినట్టున్నారు. ఉరుకుతుందిరా బండు, ఉరుకుతుందిరా ఉరుకుతుందిరా ఉరుకుతుందిరా. సూపర్ రోడ్డు అసలు. ఇలాంటి ప్లేసెస్కి వచ్చేటప్పుడు వాటరు, ఫుడ్డు అండ్ కొంచెం సేఫ్టీ ప్రికాషన్ క్లాత్స్ తెచ్చుకోవడం బెటరు. వాటర్ మాత్రం మస్ట్. ఎందుకంటే నియర్లీ ఒక 20 to 30 కిలోమీటర్స్ వరకు ఈవెన్ ఒక చిన్న టీ షాప్ కూడా లేదు. లేదు అని కూడా పోతున్నాను నేనైతే. సూర్యుడా, ఓ సూర్యుడా, మబ్బుల వెనకాల దాక్కుని నాటకాలు మింగుతున్నావు నువ్వు. డెసర్ట్ క్యాకా అంతే. వైట్ డెసర్ట్ 36 అజీబ్ ఫేర్ హరీ పార్క్ విగార్ ఫోర్ట్ హలో డాంగర్ ఏంద్రా పేర్లు. చలో రే చలో రే చలో రే. ఎక్కడి దాకా వచ్చావురా? గుజరాత్లో తిరుగుతున్నారా? ఎక్కడెక్కడి నుంచో తిరుగుతున్నారా? ఇటు మన రూట్ టిక్ టిక్ టిక్టా. వైట్ డెసర్ట్ రూట్ అదేదో గుజరాత్లో ఉంది. ఎగ్గో అయ్యే టెంట్లు పర్ డేకి ఈజీగా ఉంటాయి 3-4 వేలు. ఇది జీవితం. ఎవరు లేడు, ఒక్కనే తిరుగుతా అన్న. చుట్టూ ఏం లేవు, చెట్లు, రోడ్లు, బండి తప్ప చేతులు ఏం లేవు. పోతనే ఉన్నా. ఏంటో ఏమో అసలు ఇలాంటి జర్నీ ఏంటో అసలు ఏం నాకే అర్థమవుతలేదు. ముంగిస చచ్చిపోయింది పాపం. ఇటు ముంగిసలు బాగా కనపడుతున్నాయి. ఎడారి ఉంటే ముంగిసలు చాలా ఉంటాయేమో, డెజర్ట్లా ఉంటే. భూజ్ టు వైట్ డెసర్ట్ రూట్ మాత్రం అదిరిపోయింది. కొత్త రోడ్డు సూపర్ ఉంది. ముందు దాంట్లో ఉరుకుతుంది బండి అయితే. ఇటు బస్సులు కూడా వస్తాయి, కానీ ఊరి పేర్లు మనకి తెలిసి ఉంటే బెటర్. ఊరి పేర్లు తెలియకపోతే ఇక అంతే. ఓన్ వెహికల్ ఉంటేనే బెటర్లే, ఎందుకంటే ఎక్కడంటే అక్కడ ఆగచ్చు, వెళ్ళొచ్చు, ఈజీ ఉంటుంది. బస్సులో అంటే అయ్యో ఏ టైంకి వస్తాయో తెలియదు, ఏ టైంకి పోతాయో తెలియదు. జర్నీకి అంత సూటబుల్ ఉండదు అది. వైట్ డెసర్ట్ రూట్ ఇది అసలు ఓన్లీ సింగిల్ వే. భలే ఉంది రూట్ మాత్రం.
అదిరింది. కొంచెం ఎండ కొడుతుంటే సూపర్ వస్తుంది ఇంకా. ఓ అయ్యా ఎవరు లేడయ్యా, ఎందుకు ఈ జీవితం అనుకుంటే కానుంచి ఇదిరా జీవితం అనుకునే దగ్గరికి వచ్చా నేనైతే. అసలు ఇలాంటి రైడ్ అయినా అరే రే 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 ఏం లైఫ్ రా ఇది అసలు. అసలు నా లైఫ్ ఏంటో కానీ ఇలాంటి రోజులు రాసున్నాయని నా జీవితంలో అనుకోలేదు అసలు. ఆసమ్ అసలు వెళ్ళిపోతున్నా అంతే. బైక్ రైడ్ చేయడం అంటే అది ఈజీనా అనుకున్నా నేను, కానీ ఇప్పుడు అనిపించింది కానీ ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఏమైనా చేయొచ్చు అని. ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, ప్రపంచ నలుమూలలైనా వెళ్ళొచ్చు. అది మీ మైండ్ సెట్, స్టేట్ ఆఫ్ మైండ్ అనేది ఎంత బలంగా ఉంటే అంత బలమైన కోరికలు తీరుతాయి అంతే. ఆహా వాట్ ఏ రూట్ అసలు అవసరం ఉంది. ఒకని పోతున్నా ఒక్కడివే పో. ఏ మామ ఏంద్రా తేడిగా ఉంది రోడ్డు, మొత్తం నరకానికి ఉన్నట్టే ఉన్నది రోడ్డు అయితే. ఎండల ఈ వేడికి మొత్తం ఎడారి పడగొడుతుంది గట్టిగా. ఓహో అయ్యో అయ్యో అయ్యయ్యో ఓహో ఎక్కడికో ఉండదు ఈ రూటు. సూపర్ అసలు. అరే కొట్టు నా కొడక కొట్టు అన్నట్టు ఉరుకుతుంది బండి. యో సూపర్ ఉంది రూట్ అయితే. వెహికల్ అయితే చాలా రేరు, ఏం రావు అసలు. అందుకే రోడ్డు క్లీన్ ఉంది మంచిగా. ఇక వర్షం అంటారా, అది ఏ ఏడాదికి ఒకసారి 2 సార్లు పడుతుందో, అందుకే రోడ్డు ఏం పాడవలేదు, మంచిగా ఉంది. కొత్త రోడ్డు అనుకుంటా, మన కోసమే పోసినట్టున్నారు. మంచిగా ఉరుకుతుంది. ఇండియాలో ట్రావెల్ చేయరు, ఎక్కడెక్కడో బయట దేశాలు పోయి అక్కడ రోడ్లు ఉన్నాయి, మన్ను ఉంది, అది పిత్తుతారు, ఇది చేస్తారు, అది ఇస్తారు, ఇది పెడతారు, అది తింటారు అని చెప్పుడు కాదు. ఇండియాలో రోడ్లు ఎలా ఉన్నాయి, మనుషులు ఎలా ఉన్నారు, ఎంత డెవలప్ అయింది అనేది చూపించండి కొంచెం. ఇండియాలో లదాఖ్ ఒక్కటే లేదు, ఎవడు చూడు లదాఖ్ రైడ్. ఏముందిరా లదాఖ్లో, రోడ్లు తప్ప ఏముండవు లదాఖ్లో. వారం రోజులు ఉండాలి లదాఖ్లో. ఆ రోడ్లకి పిచ్చెక్కుతుంది, ఫుడ్ చక్కగా ఉండదు. అది రన్ ఆఫ్ రిసార్ట్ ఏది ఉంది, రిసార్ట్ పేరు అది. ఆ రిసార్ట్కి అంత పెద్ద ఆర్చ్ కట్టినాడు. ఇక్కడ చాలా ఉన్నాయి ఏంది ఆ వెహికల్, అంత పెద్ద వెహికల్ తిరుగుతున్నాయి ఇక్కడ. ఇదేమో ఉంది ఈడ అసలు. ఓహో హైవే ఉందిరా అయ్యా ఈడ. అబ్బా ఎంత డెవలప్ ఉందా ఇటు. ఇటు హైవే ఉంది, ఇంత పెద్ద హైవే. ఈ హైవే ఇటు పోద్దు. వైట్ ట్రైన్ ముందుకుందా ఇంకా.
చాలా పెద్దగా ఉంది. ఇక్కడ హైవేనే ఉంది ఏకంగా. వైట్ డిసార్లో ఏం లేవు, ఖాళీ పీకి చూద్దాంపా ఏమున్నాయో. ఒక లుక్కేసి పోదాం అంతే. స్టాప్ ఫర్ ఎంట్రీయా లేదా? డ్రోన్ ఆర్ నాట్ అలౌడ్, బార్డర్ సెక్యూరిటీ పోస్ట్. सर हाँ देखने वाले. वेलकम टू वाइट डिसार्ड दहरडो. అసలు డిసార్ట్ ఉందో లేదో, వైట్ ఉందో లేదో, అసలు ఎప్పుడో రావాల్సింది ఇప్పుడు వస్తే ఎట్లుంటుంది బే. ఓ చాలా లాంగ్ ఉంది డిసార్డ్ అయితే. ఇది లోపలికి రూటు. ఇది పాత రోడ్డు, ఇది ఎక్స్టెండ్ చేసి కొంత కొత్త రోడ్డు వేసారు. అది చూసారు, అది ఆ సైడ్ కొంచెం ఎక్స్టెండ్ చేసారు రూటు. వైట్ రన్ గుజరాత్ కొంచెం తక్కువ ఉంది కానీ వైట్ డెసర్ట్ లుక్ అదిరింది. చాలాసేపు ఉండలేం, ఎండ బాగా కొడుతుంది. ఇది మన బండి, మన లగేజ్. ఇది గుజరాత్ వైట్ రన్ వైట్ డెసర్ట్ అంటారా. సో నెక్స్ట్ రన్ ఆఫ్ కొంచెం చూసేసి మనం ఇక మన డెస్టినేషన్కి వెళ్ళిపోదాం. ఓకే, ఇదే మట్టిరా, మట్టి అంతా మట్టే. ఇక పైకి ఎక్కడానికి అది ఉంటుంది. పైకి ఎక్కాలంటే ఈ ఎండకి వాసిపోద్ది, పిచ్చి కొడుతుంది ఎండ, తెలియని ఎండ కొడుతుంది. చలో, వైట్ డిసార్డ్ కంప్లీటెడ్. ఆఫ్ రోడ్ బైక్ ఉంటే మంచిగా స్మూత్గా వేసుకొని రావచ్చు హ్యాపీగా, నో ప్రాబ్లం. మన అసలే బండి, ఈ బండి వేసుకొని వచ్చినామంటే ఏంలే. పోవచ్చు లోపలిదాకా, కానీ లగేజ్ ఉంది కదా. సో అందుకే మళ్ళీ ఇరికిందనుకో బయటికి తీసుకురాను కానీ కూడా ఎవడు లేడు ఈడ, ఎవరు రాను కూడా రాళ్ళు లోపలికి. చలో వెళ్ళిపోదాము. చలో బాయ్, టాటా, గుడ్ బాయ్, సీ యూ. ఖతం హో గై. ఇది బ్రౌన్ డెసర్ట్. మన ఇండియాలో ఇలాంటి భయంకరమైన రూట్లు ఉన్నాయంటే నమ్మలేకపోతున్నా. అసలు ఏం లేవు, ఒక 50-60 కిలోమీటర్ల వరకు ఒకటే రూట్. ఇది అసలు మామూలుగా లేదు. మొత్తం డెసర్ట్, బ్రౌన్ డెసర్ట్. ఇది మొత్తం మండిపోతుంది. అది చూడు, ఎండిపోయింది బాబాయ్, ఎండిపోయింది అంతా. మనమేమో ఊర్లో ఉన్న రోడ్లకే చూసి భయపడతాం. అలాంటిది ఇలాంటి డెసర్ట్లో ఇలాంటి రూట్ పెట్టుకొని తిరగాలంటే దమ్ము ఉండాలిరా బాయ్, దమ్ము ఉండాలి. ఎప్పుడు కొంపలో కూర్చొని
అవి చూసుడు ఇవి చూసుడు కాదు. వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, నా అమ్మ మూడు అంటూ అధికారం కోసం ఎవడైనా ఎగబడితే అప్పలనాయుడు దాదాగిరి కోసం వచ్చిన, దౌర్జన్యం కోసం వచ్చిన, గుండాలతో వచ్చిన, గుంపులతో వచ్చిన రక్తంలో కెరటాలు ఎరిపెక్కుతాయి. గడేలా గుర్తులేదు, మర్చిపోయినా. ఓ డెసర్ట్ అది నా ఫేవరెట్ హీరో ప్రభాస్. అదిగో మొత్తం డెసర్టే, పూరా డెసర్ట్, పూరా డెసర్టే, మొత్తం బ్రౌన్ డెసర్ట్. నీళ్ళు సుక్క కూడా లేదు నీళ్ళు ఇక్కడ. రోడ్డు మాత్రం బాగా పోసిర్రా రోడ్డు, కానీ పెద్ద వెహికల్ తిరుగుతున్నాయి ఇక్కడ, చాలా పెద్ద వెహికల్లు. ఇటు ఈ ఎండ్ పాయింట్కి ఒక చిన్న ఇండస్ట్రీ ఏదో ఉంది, అక్కడ నుంచి వస్తున్నాయి వెహికల్ ఇవి. ఇది మన ఇండియాలో ఇలాంటి పెద్ద పెద్ద అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి తిరగడానికి. తిరగండి, కొంచెమైనా తిరగండి. ఎండ కొడితే చచ్చిపోతాం. ఈ ఇట్లా ఉంటేనే వేడి కొడుతుంది, అదే ఎండ కొడితే డ్రైవ్ కూడా చేయలేం ఈ రోడ్లలో. ఆ ఎండ వేడికి, బైక్ వేడికి, ఈ జాకెట్ వేసుకుంటే ఈ వేడికి, బైక్ జాకెట్ వేసుకుంటే పిచ్చెక్కుతుంది రైడ్ చేయాలంటే. कोई भी नहीं है, कोई भी नहीं आते, एक ही जो रावण. రోడ్ బాగాలేదు ఇక్కడ. నేనేంది బైక్ రైడ్ చేయడం ఏంది, ఈ ఎడార్ల పడడం ఏంది, అయ్యో నన్ను నేనే నమ్మలేకపోతున్నా. ఐ కాంట్ బిలీవ్ మై సెల్ఫ్ రా. అదే మ్యాజిక్. ఆహా రావి లారీలా ఉప్పు, ఆ ఉప్పును తీసుకొచ్చి మనకే అడ్డగడతారు. ఈ ఉప్పును తీసుకొచ్చి ఇంత పెద్ద లారీలు ఈ సింగిల్ రోడ్లో తిరుగుతున్నాయి, కానీ రోడ్డు పోయలేదు. కానీ రోడ్డు పోసినా ఆగదు. అరే బాబాయ్ సైడ్ రా, ఉండా వెళ్ళిపోతా. ఇక్కడ చూస్తున్నా భయ్, ఒంటెల్ని ఎవరు తోలుకోకుండా వాటంతటా అవే నిలబడ్డం చూడ్డం. బా చాలా పెద్ద మంచిగా ఉన్నాయి ఇవి. ఒంటెలు చూడండి ఎలా ఉన్నాయో. అదిగో నడుచుకుంటూ వస్తుంది ఒకటి. ఇది ఎడారి మొత్తం పోయి బా నడి రోడ్డు మీద ఉందయ్యా ఇది. మొత్తం వంటలే ఉన్నాయి ఇక్కడ. కూరలు వచ్చాయి. కూడదు ఎట్లా బలిసినాయో తల్లి.
Hey guys, this is Ranch of Kanch. మొత్తం వాటర్ మొత్తం ఎండిపోయినాయి కదరా అయ్యా, ఏం లేదు, ఖాళీ ఉన్నది. స్లోగా పోవాలి, స్లోగా రావాలా? వెహికల్ పోతాయా పోవా? ఏం లేవు, ఖాళీ వాటరే లేవు. ఇంకేదో వర్క్ అవుతుంది. గో స్లో. మంచి రోడ్డు మిస్ చేసిర్రు కదరా, గబ్బు గబ్బు చేసిర్రు ఆ రోడ్డుని. అంతా మంచిగా ఉండే రోడ్డుని నాశనం చేసి దెంగారు కదరా. అది మంచిగా ఉంది, దీన్ని నాశనం చేసి దెంగారు. స్లోగా పోదాం, ఇంత వర్క్ అవుతుందా? రోడ్డు ఎక్స్టెండ్ చేస్తారు కూడా. రోడ్డు వర్క్ అవుతుంది. ఇదేనా రంచ్ ఆఫ్ కంచ్? ఒక్క వ్యూ కూడా మంచిగా రాదా? రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నారు. వేస్ట్ అయిపోయింది. అదే పబ్లిక్ పెరుగుతున్నారని రోడ్డు ఎక్స్టెండ్ చేస్తున్నారు. రంచ్ ఆఫ్ కంచ్ రోడ్డు పనులు అవుతున్నాయి. సో చూద్దామంటే, కిందికి వెళ్ళి చూద్దామంటే మొత్తం మట్టి మట్టి చేసిర్రు. వావ్, సూపర్ ఉంది. ఇటు అయితే మొత్తం వైట్ డెసర్ట్ లాగానే ఉంది. ఇది కూడా వాటర్ మొత్తం. చాలా పెద్దగా ఉంది. ఏమో చిన్న ఉంటుందేమో అనుకున్నా, కానీ అసలు సూపర్గా ఉంది. కానీ ఎండగా తట్టుకోలేము ఇక్కడ, అసలు అట్లా ఎండ కొడుతుంది. సముద్రంలానే ఉంది అది అయ్యా. మొత్తం చూడడానికి కొంచెమే ఉంది కానీ సముద్రంలానే ఉంది అసలు. చుట్టూ అక్కడెక్కడో ఉన్నాయి. ఏంది అసలు ఎక్కడ దాకా ఉంది? ఇది ఇక్కడ ఉంది. అటు పోవడానికి లేదు కిందికి అసలు. అవేమో పెట్టేశారు అంతా. రంచ్ ఆఫ్ కంచ్ అయిపోయింది బుజ్జి. ఎండ మింగుతున్నాడు పైనుంచి. టారారా రారా. కానీ స్ట్రేట్ వే ఇది, సూపర్ ఉంటుంది. స్ట్రేట్ వే, ఒకటే వే, స్ట్రేట్ ఉంటుంది సూపర్గా. వాటర్ ఎక్కువ, వాటరే పైన అట్లా అవుతుంది వైట్గా. సూపర్, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది ఇది. పనులు అవుతున్నాయి. పనులు అవ్వడం వల్ల రోడ్డు అంతా ఖరాబ్ అయిపోయింది. రోడ్డు ఇరిగిపోయింది ఆల్రెడీ. కొత్తవి పోస్తున్నారు ఇక, వాటర్ రాకుండా. వాటర్ ఫ్లో ఎక్కువ ఉందనుకుంటే ఈ రోడ్డు కూడా కొట్టుకుపోతుంది.
ఎక్కువ ఉంది ఫ్లో. మీరు ఎన్ని వేసినా కింద నుంచి కొట్టుకోపోతే అప్పుడు ఏం చేస్తారు భయ్? ఇంత పెద్ద వేస్తారు కరెక్టే, కింద నుంచి కొట్టుకోపోతే అప్పుడు ఏమవుతుంది? రోడ్డు చెప్పాలి కదా, మీరుకైనా చెప్పాలి కదా. బాబ్రే ఏంద్రా ఎక్కడెక్కడికో ఉన్నది ఇది. అసలు ఇటు చూస్తే ఇటు కోసం కనబడతలేదు, అటు కోసం కనబడతలేదు. అసలు రాకుంది. ఒక ఐలాండ్ లాగా ఉంది ఇది అయితే. ఒక ఐలాండ్కి వెళ్తున్నట్టుంది నా ఫీల్కి. ఒక ఐలాండ్లో ఉంది, అందులోకి వెళ్తున్నట్టు ఫీల్ ఉంది నాకు. బాబా అదే ఇంకా ఏమంటారా, చలికాలంలో వస్తే ఫోగే ఉంటుంది, మొత్తం ఫుల్ ఫోగ్ ఉంటుంది. అంటే మార్నింగ్ చూస్తే కూడా ఫోగ్ ఉంటుంది, ఆల్రెడీ ఫోగ్ ఉన్నట్టే ఉంది. ఒక ఫోగ్ ఉంది ఇక్కడ. ఇదంతా అబ్బా అబ్బా ఏమో ఫీల్ ఉంది రా బాయ్ ఇదైతే. కంచ్ ఇది చూడండి, ఇది ఉప్పులానే ఉంది అంతా. ఉప్పే మొత్తం అసలు. ఉప్పే ఉప్పు టైపే ఉంది అంతా. బా తాడు కూడా మొత్తం పట్టింది అసలు. ఉప్పే ఇది మాత్రం హైలైట్. రంచ్ ఆఫ్ కచ్ అనేది గుజరాత్కి హైలైట్ ఇది. అసలు ఇలాంటి డెసర్ట్ ఉందంటే అసలు చూడండి ఎట్లుందో బాబా. మండిపోతుంది ఘోరంగా ఎండకి. ఇటు లేదు కానీ ఇటు ఉంది చాలా. చాలా హైట్ ఉంది, మళ్ళా రోడ్డు కూడా పోవడానికి లేదు ఛాన్స్ అసలు. హైలైట్ అంటే హైలైట్ ఇది. ఇటంతా మట్టి ఉంది, ఇటంతా అసలు అరే ఇదిరా. అబ్బా ఇళ్ళ నుంచి మనం బయటపడాలంటే ఇంకొక గంట పడుతుందేమో, అంత పెద్దగా ఉంది రోడ్డు ఇది. ఎక్కడి నుంచి రా అయ్యా, ఈజీగా ఇది ఒక 40 కిలోమీటర్స్ ఉంటుందేమో రోడ్డు, ఈజీగా అంటే ఈజీగా. ఇది చిన్న ఐలాండ్ ఇది, మళ్ళీ దీని పక్కన ఇంకా ఉంది రోడ్డు. ఐలాండ్ పైన ఫ్లైఓవర్ వేశారు. రిసార్ట్ కూడా ఉందా? బా ఇక్కడ మండిపోతుంది ఘోరంగా. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ వేస్తారయ్యా చిన్నది. ఇది చిన్న ఐలాండ్.
అసలు ఇలాంటిది ఒకటి ఊరు ఉంది భారతదేశంలో అని, ఇండియాలో ఇలాంటి ఒక ప్లేస్ ఉందని అసలు పాప కళ్ళతో చూసే వరకు నమ్మలేదు. ఓ ఇంకా ఉంది, ఇది మధ్యలో చిన్న ఐలాండ్ లాగా ఫామ్ అయింది. అటు ఇంకా ఉంది, అదిగో ఎద్దుకో అడ్డ 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 అంత ఉంది ఇంకా. ఆహా ఆ రోడ్డు చూడండి అసలు ఎట్లుందో. రోడ్డు చూడండి ఎలా ఉందో అసలు. పిల్లలు ఎండలో నడుచుకుంటూ పోతున్నారు పొరగాళ్ళు. పిల్లలు రాలేదు ముసలి నా కొడుకులు. ఆహా ఇది హైలైట్ అసలు. అక్కడేమో మొత్తం అది ఉంది, ఇది పాత రోడ్డు ఇది. ఎండాకాలంలో మాత్రం అస్సలు రాకండి, చచ్చిపోతారు. వస్తే మంచిగా జూన్ జూలైలో, అంటే ఈ టైంలో వస్తే ఓకే. కానీ ఎండ తక్కువ ఉంటుంది, వర్షం పడుతూ ఉంటుంది, చల్లగా ఉంటుంది కొంచెం. ఇక చలికాలం వస్తే అసలే తట్టుకోలేరు, చలికి వణికిపోయి వస్తారు ఇక్కడ. ముందు మొత్తం వాటరే. వస్తే జూలై ఆగస్ట్ టైంలో రావాలి ఇక అంతే. లా లా ली ला 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 रंचा कुंज गुजरात कोई नहीं है इधर अभी मैं एक जा रे बाइक पे ला 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 ला. ఇదే రైడ్ అంటే అసలు రైడ్ ఇది. అర్రడ్డడ్డడ్డడ్డా సూపర్ అస్సం రైడ్ అంటే ఇది. ఓ ఓ ఓ సూపర్ అంటే సూపర్ ఇది. లా 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 టా. సూపర్ అమ్మా, సూపర్ రా, సూపర్ రైడ్ అసలు అంటే ఇదిరా. డ్రోన్ నాట్ అలౌడ్ అటు ఇక్కడ. ఎందుకు ఏమవుతుంది ఏం కాదు. అరే ఏం కనపడతలేవురా, మొత్తం వైట్ ఉంది, మొత్తం వైట్ ఉంది. రంచ్ ఆఫ్ కచ్ గుజరాత్. అసలు ఇది రోడ్డు కాదు, హెవెన్ రోడ్ ఇది. అసలు సూపర్ ఉంది. ఇలా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సూపర్ అంటే సూపర్ ఉంది. అది మన బండి, ఇది రోడ్డు, ఇది నేను, ఎవ్వరు లేడు. తిరుగుతున్నా, భారతదేశం మొత్తం తిరుగుతున్నా. అవసరం ఉంది. కానీ ఎండాకాలం అయితే రావద్దు, మండిపోతుంది. ఎవ్వరు లేడు, హ్యాపీగా ఉంది. చలో వస్తే మంచి చలికాలం ఇంకా చలి పెడుతుంది. ఎండాకాలం వస్తే ఓకే పర్లేదు. బా రంచ్ ఆఫ్ కచ్ అసలు అదిరిపోయింది. వ్యూ కిర్రాకుంది అసలు.
మొత్తం డెసర్టే ఇట్లా అయిపోయింది తెల్లగా. అక్కడెక్కడి నుంచో వస్తుందారు ఇది. ఒరి అమ్మ, ఇది నదా లేకపోతే రివరా లేక అసలు ఎట్లుంది చూడు. అసలు సూపర్, అసలు సూపర్ ఉంది బాబాయ్. సముద్రం టైపే ఉందిరా అయ్యా ఇది అసలు. ఓయ్ సముద్రమే అసలు ఇదైతే. సముద్రాన్ని 2 పార్ట్లు చేస్తున్నది రోడ్డు అయితే. ఇట్లా సముద్రం ఇట్లా పోతుంటే మధ్యలో వేసి 2 పార్ట్లు చేసి పడేసింది రోడ్డు. సూపర్గా. అసలు ఇలాంటి జర్నీ నా లైఫ్ మారిపోయింది. లైఫ్ ఇలాంటి జర్నీతో సూపర్ జర్నీ ఇది. బాబా సూపర్ అంటే సూపర్ అసలు. ఇది నా లైఫ్లో ఇలాంటి రోజులు వస్తాయని ఎప్పుడు ఊహించలేదు, రాసుకోలేదు. ఒంటరి ప్రయాణంలో ఉన్న సోలో ప్రయాణం, సోలో ట్రావెలింగ్ వల్ల చాలా అంటే చాలా తెలుస్తాయి. ఒక్కడే వెళ్ళండి, ఒక్కడే ఎంత దూరాన్న ఎట్లా బతకాలో తెలుస్తుంది, ఎలా బతకాలో తెలుస్తుంది, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, ఎవరి దగ్గర ఎలా ఉండాలో తెలుస్తుంది. రన్ ఆఫ్ కంచ్ టు రూట్ ఏదిరా? ఓ ట్రాక్ ఉంది. ట్రాక్ని ఎట్లా దాటుకొని పోతాడు? గేట్ కూడా లేదు. చిత్రోడ్ అట, చిత్రోడ్. వావ్ భలే ఉంది. చిన్న స్టేషన్, లుక్స్ లైక్ ఏ టౌ. సిగ్నల్ ఉందా? ఇట్లా పోతారా మరే? సచ్చింది గొర్రె.